నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం కుంభకోణానికి ఆర్కిటెక్ట్ రాజ్ కెసిరెడ్డేనన్న సుప్రీంకోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణకు నిరాకరణ. పింఛన్ల అంశంపై మండలిలో వాడివేడి చర్చ. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చిన మంత్రులు. టీసీఎస్ కాగ్నిజెంట్కు ఇస్తే తప్పేంటన్న మంత్రి లోకేష్. 99 పైసలకు ఇవ్వడం వల్లే ఊహించని రీతిలో పెట్టుబడులు వచ్చాయని వెల్లడి. దేశవ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసన. ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ చేసిన BMW. ఇంజన్ స్టార్టర్లలో సాంకేతిక సమస్య ఉండడంతో నిర్ణయం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో నిందితుడు రాజ్ కెసిరెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి? స్వప్న, ఈ రోజు రాజ్ కెసిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమవారం విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణకు విముఖత చూపడంతో పాటుగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా ఉన్నారు, కీలక పాత్రధారి, సూత్రధారితో పాటు షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారము, షెల్ కంపెనీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు జరపడము, వాటి నుంచి డబ్బులను తెప్పించుకోవడము, తిరిగి పంపించడం వంటి అనేక కీలక వ్యవహారాలన్నీ నడిపించడంలో రాజ్ కెసిరెడ్డి ఉన్నారు అనేది సోమవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఆ రోజు సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది విజ్ఞప్తితో తిరిగి ఈ రోజు విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది చేసినటువంటి వాదనలను ఏమాత్రం సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఒకనొక సందర్భంలో సుప్రీంకోర్టు ముందుకు రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది కేవలం రాజ్ కెసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా, అంటే అడ్వైజర్ గా మాత్రమే ఉన్నారు, ఆయనను ఈ విధంగా వ్యవహరించారు, ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు, ఎటువంటి తప్పు చేయనందుకు ఈ మొత్తం వ్యవహారం అంటే 100 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో తప్పు చేయలేదు అనే మాట ఎక్కడా కనిపించలేదు అని, మొత్తం ఈ వ్యవహారం మొత్తం రాజ్ కెసిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది, ప్రధాన సూత్రధారి, కీలక పాత్రధారి అనే విషయం విచారణలో బయటపడుతూ ఉంది అని చెప్పని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. అడ్వైజర్ మాత్రమే అనేటువంటి పదం రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది ఉపయోగించిన సందర్భంలో ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ రాజ్ కెసిరెడ్డి అడ్వైజర్ మాత్రమే కాదు, ఈ మొత్తం కుంభకోణానికి ఆర్కిటెక్ట్ గా, రూపకర్తగా ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్ వచ్చింది అనేటువంటి విషయాన్ని, దాంతో పాటుగా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని ఆయన తరపు న్యాయవాది ప్రస్తావించగా, ఈ కేసుకు సంబంధించి కావచ్చు అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సహకారము, ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరపడం అనేది సాధ్యం కాదు, ఇది చాలా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి మద్యం కుంభకోణం చాలా పెద్ద కుంభకోణం అనేటువంటి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చేయడం జరిగింది. దాంతో పాటుగానే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది అధికారులను, మరికొంతమంది ఈ దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులను అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని, ఇది ఇకపై ఉండదు అనేటువంటి ఆలోచనతోనే తాము ఉన్నట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన తాము విచారణ జరపడానికి సుముఖంగా లేము అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టివేయడానికి, పిటిషన్ డిస్మిస్ చేయడానికి సిద్ధమైనటువంటి తరుణంలో తప్పని పరిస్థితుల్లో రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది మరో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లయితే దీని ప్రభావం కింది స్థాయి కోర్టుల మీద తీవ్రంగా ఉంటుంది, దాంతో పాటు తాము మరోసారి కోర్టులను ఆశ్రయించడానికి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి అనేటువంటి మాటలు ఉపయోగించారు. ఆ నేపథ్యంలో తమకు పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం అందుకు అంగీకరించింది. అయితే ఈ
కుంభకోణం అనేది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద కుంభకోణము. ఉన్నత స్థాయి వ్యక్తులు, కీలకమైనటువంటి పాత్రలో ఉన్నవారు ఎటువంటి సహకారం లేకుండా, ఎటువంటి మద్దతు లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగటం సాధ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొనడంతో పాటు ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి, ఆర్కిటెక్ట్ అంటే రూపకర్త కూడా రాజకేశ్ రెడ్డినే అనేటువంటి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చేస్తూనే కేసు తీవ్రతకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ విచారణ సందర్భంగా ప్రస్తావించింది. స్వప్న. రైట్, ధన్యవాదాలు అరుణ్. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములు కట్టబెట్టేశారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా మంత్రులు తిప్పికొట్టారు. క్రెడిబిలిటీ ఉన్న 5 కంపెనీలకే 99 పైసల ప్రకారం భూములు కేటాయించామని, ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీల వల్లే 18 నెలల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రశ్నోత్తరాలు సాగుతుండగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. నెలల కాలంలో 99 పైసల చొప్పున పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మరియు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు అడిగాం అధ్యక్ష. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు, కానీ 99 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాం అధ్యక్ష. 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష, ఎంఓయూస్ అన్ని క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎన్ఐ, ఐటీఎన్సీ, మల్టీ డిపార్ట్మెంట్, ఏపీసీఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఏయుడి, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ అధ్యక్ష. అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వాళ్ళకి భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ 99 పైసలకి 5 కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చాను మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా. అదే అధ్యక్ష 27 ఎకరాలు 5 కంపెనీలు. అదే అధ్యక్ష ఆయన అడగొద్దంటున్నారు కదా. వినండి. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి అధ్యక్ష. ప్రజలకి నిజాలు తెలియాలి. ఏంటి కుదరదు? ప్రజలకు నిజాలు తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అడిగారు అధ్యక్ష. టీసీఎస్ కి భూమి ఇవ్వకూడదా, కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా, మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా, రహేజాకి భూమి ఇవ్వకూడదా, మంత్రి గారు ఏఎన్ఎస్ఆర్ అధ్యక్ష వీలే పిల్లేపించారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు. కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి. మాధవ్ కూర్చోవాలి. అరే వాట్ ఈస్ దిస్? మంత్రి గారు చెప్పారు ఏమని, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. అయితే నిన్నైతే BSc లో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు. సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్. అధ్యక్ష మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష.
6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమన్నాడు హౌస్. 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఈ రోజు ప్రత్యేక మీకు చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకి మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, ఆ ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి కల్పాలి, ఉద్యోగాలు కావాలని దృష్టి పెట్టి పాలు ఏలు పెట్టుకుని పెడుతుంటే దాన్ని హర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి. లేని విషయాన్ని ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు. కూర్చోండి. మాధవ్ గారు, మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు వినేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? ఇప్పుడు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మాధవ్ గారు, లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు? బీఎస్సీలో నిర్ణయించినట్లే ప్రశ్నోత్తరాలు వేగంగా పూర్తి చేసేలా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకున్నారు. ఎక్కువగా ఉప ప్రశ్నలు వద్దన్న బీఎస్సీ నిర్ణయాన్ని అమలు చేయాలని సభ్యులకు సూచించారు. ఒక్కో ప్రశ్నకు 5 నిమిషాల చొప్పున కేటాయించి రికార్డు స్థాయిలో 47 నిమిషాల్లో ప్రశ్నోత్తరాలు పూర్తి చేశారు. రేపటి నుంచి ఒక్కో ప్రశ్నకు 6 నిమిషాలు కేటాయిస్తామని స్పీకర్ చెప్పారు. ఇక బుధవారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ ఆవేదన వెలుబుచ్చారు. చట్టసభలో రాజకీయాలంటే పిల్లల్లో మంచి అభిప్రాయం ఏర్పడేలా బుధవారం అసెంబ్లీ చూసేందుకు వారిని అనుమతించామని చెప్పారు. ఆ పిల్లలు ఏమనుకుంటారో అని కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు ఆలోచించలేదన్నారు. గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్పల్ విషయం చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలసివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ అనిపించింది. అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పుట్టపర్తిలో ట్రిపుల్-ఐటీ ఏర్పాటు చేయడం సహా పలు కళాశాలల్లో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పుట్టపర్తిలో ట్రిపుల్-ఐటీ ఏర్పాటు ప్రతిపాదన లేదని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని లోకేష్ తెలిపారు. పుట్టపర్తికి ప్రపంచ చరిత్ర పట్టంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష. ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక ట్రిపుల్-ఐటీ ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ట్రిపుల్-ఐటీ ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా
మంత్రివారిని ఇక్కడ ఒక IIIT ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీకాకుళం IIITలో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా నూజివీడ్లో కోర్స్ కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. వీరికి కూడా శ్రీకాకుళంలోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో కేవలం బుక్కపట్నం మండలంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అధ్యక్ష. 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 crores అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష. మొదటి ఫేజ్ కింద 50 లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రివారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. నూజివీడ్ క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కీ స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్స్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అసెంబ్లీ లాబీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ భేటీ అయ్యారు. సీఎం ఆదేశాలుగా పల్లా కొలికిపూడికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయం గుర్తించి ప్రవర్తించాలని హితవు పలికారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరన్నారు. తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ కూడా ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని హెచ్చరించారు. అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని కొలికిపూడి శ్రీనివాస్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కొలికిపూడి శ్రీనివాస్ కోరారు. పల్లి కన్నీరు పెడుతోందంటూ కొలికిపూడి పెట్టిన పోస్టును అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సీఎంతో భేటీలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడి ప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్లకుమార్ రాజా పాల్గొంటారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలు, సమస్యలపై చర్చించనున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. గత వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న అంబటి సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల వేళ లాటరీ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంటుపై అంబటిని గుంటూరు కోర్టుకు తరలించారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఓ మహిళపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాల్ని అపహరించాడు. హరిత అనే మహిళ బాలాయిపల్లి మండలం గొట్టిగాడిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు గూడూరు నుంచి పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆటో నిలిపి డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ గుణదలలో పాడుబడిన కారులో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గుణదల రామవరపాడు రింగ్ నుంచి విజయవాడ వైపునకు వచ్చే రహదారి వెంబడి నిలిపి ఉన్న పాత కారులో స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మంగళగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఏలూరు జిల్లా పల్లెవాడ వద్ద ఓ కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన సువర్ణరాజు వైద్య చికిత్స కోసం కుమార్తె అర్పితతో కలిసి ఏలూరు వెళుతున్నారు. పల్లెవాడ వచ్చే సమయానికి ప్రమాదకర మలుపును గమనించకపోవడంతో కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు అద్దాలు పగలగొట్టి కారులోని వారిని బయటకు తీసి కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సువర్ణరాజు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కాపురంలో విద్యార్థుల చదువు కోసం ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పట్టించుకునే నాథుడు లేక భవనం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. 6 నుంచి 10వ తరగతుల కోసం గదులు నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. పాఠశాల నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు గదులు, కిటికీలు, తలుపుల వరకు ఏర్పాటు చేశారు. చివరి దశలో ఉన్న ప్లాస్టింగ్ వంటి చిన్న చిన్న పనులు చేయకుండా వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పాఠశాలకు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. సత్వరమే పాఠశాల పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. స్కూల్ కట్టిండ్రు కానీ అది దాన్ని పూర్తి చేయాల. పూర్తి చేసి ఏదైనా వాచ్మెన్ ఏదైనా మాకు ఇబ్బంది లేకుండా చేసినట్టయితే బాగుండేది. కానీ ఇప్పుడు దానివల్ల మాకు ఆడపిల్లలు బయటికి రావాలన్న భయం వేస్తుంది. సారాయి సీసాలు, గంజాయి, నానా పనులన్నీ దీంట్లోనే జరుగుతున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. దీంట్లోకి రావాలంటే భయం వేస్తుంది. అసలు మాకు ఎప్పుడు ఏ టైం ఏం జరుగుతుందో అసలు భయపడి వస్తున్నాం. మేము పూర్తి చేస్తారా, దీన్ని వదిలేస్తారా? మరి మేము మాకు కొంచెం ఏదైనా ఇల్లులు వదిలేసి వెళ్ళిపోయారు సార్. అసలు బయటికి తలుపులు తీసుకొని బయటకు రావాలంటే భయం వేస్తుంది సార్. మాకు అది అంత ఇబ్బంది అయింది. చుట్టుపక్కల మాకు హై స్కూల్ గ్రౌండ్ ఉంది. 2 ఎకరాల 20 సెంట్లు ఉంది. ఈ సెంట్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇది చాలా కట్టడం లేకుండా పోయింది. చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి పాములు రావడము, చిన్నపిల్లల్ని ఇక్కడ మన రీసెంట్గా ఒక పాపని కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. పట్టుకుంటే కేకలేస్తే వదిలేసి వెళ్ళిపోయారు. తాగడం, కొట్టుకోవడం, ఇక్కడే గంజాయి తాగడం, కొట్టుకోవడం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ఎన్నోసార్లు మేము స్టేట్మెంట్ ఇచ్చాము, మొబైల్లో దాంట్లో వాట్సాప్లో స్టేటస్లు ఇచ్చాం. దీనికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది రీసెంట్గా మున్సిపాలిటీ వాళ్ళు ఈ మధ్య చెత్త కూడా ఇక్కడ వేయడం స్టార్ట్ చేశారు. ఏమని అడిగితే మీది గవర్నమెంట్ ల్యాండ్, మీకేం సంబంధం, మేము 3 రోజుల్లో తీసేస్తాము అని చెప్పి చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఉన్న చోట్ల చుట్టుపక్కల ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, గ్రౌండ్లో ఆడుకోవడానికి వస్తున్నారు. అడిగితేనేమో ఫండ్స్ లేవు, అవి లేవు అని చెప్తున్నారు. సగల కారణాలు చెప్తున్నారు. తప్పితే ఎవరు చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. దయచేసి మా దయ నుంచి ఎవరైనా అధికారులు రెస్పాండ్ అయ్యి దీన్ని కొంచెం తొందరగా సహకరిస్తే బౌండరీ, కనీసం టెంపరీ బౌండరీ అయినా వేస్తే కొంచెం రీసెంట్గా దీన్ని క్లీన్ చేయించి చాలా మాకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటామని. శుభ్రంగా తాగి గోల్ చేసి ఇక్కడ రోజు ఆదివారం వచ్చేసరికి గొడవలు జరుగుతున్నాయి. నైట్ కూడా ఎప్పుడు లైట్లు వేసి ఉంటారు. ఎప్పుడు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. పిల్లలు ఏ టయాన్ని చూసినా పిల్లలు ఎక్కువ ఉంటారు. ఇవన్నీ లేకుండా శుభ్రం చేసి చుట్టూ గోడ పెట్టి, ఎటు లేకుండా గోడ పెట్టి శుభ్రం చేసి లైట్లు వేస్తే శుభ్రంగా ఉంటుంది అనుకుంటారు. ప్రస్తుతం ఏజెన్సీ సిబ్బంది ఇంటికి వచ్చి విద్యుత్ బిల్లుల రీడింగ్ నమోదు చేసి బిల్లును అందజేస్తున్నారు. ఆ సమయంలో యజమాని ఇంట్లో లేకపోవడంతో సకాలంలో బిల్లు అందకపోవడం, విద్యుత్ చౌర్యానికి పాల్పడటం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలకు చెక్ పెడుతూ మాన్యువల్ రీడింగ్ అవసరం లేకుండా నాణ్యమైన కరెంట్ అందజేసేందుకు స్మార్ట్ మీటర్లు వచ్చాయి. ఇంతకీ పాత మీటర్లు, స్మార్ట్ మీటర్లకు వ్యత్యాసం ఏంటి, ఏవి ఎలా పనిచేస్తాయన్న అంశాలపై ఏపీఎస్పీడీసీఎల్ ఎన్టీఆర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ హనుమయ్యతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. పారదర్శకమైనటువంటి పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి డిపార్ట్మెంట్లో టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లని విద్యుత్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ స్మార్ట్ మీటర్లను అయితే బిగిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల కొంత అపోహాలు ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయి, వీటి తీరు ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆండ్రాయిడ్ యాప్కి ఎలా దీన్ని కనెక్ట్ చేసుకొని కన్జ్యూమర్ ఎంత వాడుకుంటున్నారు అన్న విషయాలు మనతో తెలపడానికి ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ హనుమయ్య గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పండి, అసలు స్మార్ట్ మీటర్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? మామూలు మీటర్ అయితే ఎవ్రీ మంత్ మనం బిల్లు ఇస్తాము కన్జ్యూమర్కి. బట్ స్మార్ట్ మీటర్లో ఏంటంటే ఎవ్రీడే మనం కన్జంప్షన్ తెలుసుకోవచ్చు. ఇంకా ఎవ్రీ 1 అవర్ కూడా మనం కన్జంప్షన్ తెలుసుకోవచ్చు. సో మన ఇంట్లో మనం ఏసీ వేసుకున్నప్పుడు ఎంత కన్జంప్షన్ వస్తుంది, అలానే గీజర్ వేసుకున్నప్పుడు ఎంత కన్జంప్షన్ వస్తుంది, అలానే ఒక గ్రైండర్ వేసుకున్నప్పుడు ఎంత కన్జంప్షన్ వస్తుంది. సో ఈ కన్జంప్షన్ని లెక్క వేసుకొని రోజులో మనం ఎంత వాడుకుంటున్నాం, నెలలో ఎంత వాడుకుంటున్నాం, సో ఆ కన్జంప్షన్ మీద కంట్రోల్ మనకు ఉంటుంది ఈ స్మార్ట్ మీటర్ ద్వారా. తద్వారా మనం కన్జంప్షన్ కూడా తగ్గించుకోవచ్చు. తద్వారా డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అంతకుముందు మామూలు మీటర్ ఉన్నప్పుడు మాన్యువల్గా రీడింగ్ తీసేవాళ్ళం. ఉదాహరణకి ప్రతి నెల 1వ తారీఖు వస్తాం. ఒకవేళ ఏదన్నా నెక్స్ట్ మంత్ ఏదన్నా
ఇబ్బందులు ఉన్నప్పుడు 2-3 తారీఖుల్లోకి వస్తుంది. సో అక్కడ ఏంటంటే స్లాబ్ అనేది మారిపోతుంది, ఎక్కువ బిల్లులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ స్మార్ట్ మీటర్ వలన మనకు లాస్ట్ మంత్ ఎండింగ్ మిడ్నైట్ 24 అవర్స్కి ఆ డేటా అనేది సర్వర్కి వస్తుంది. ఇక్కడ బిల్లులో ఏంటంటే ఖచ్చితత్వం అనేది ఉంటుంది. సో ఆ లాస్ట్ మంత్ 31st రాత్రి 12 గంటలకి ఆ డేటా అనేది రికార్డ్ అవుతుంది, ఎక్స్ట్రా బిల్లులు అనేది రాదు. సో ఈ స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల అనాథరైజ్డ్గా కూడా ఎవరు మీ ఇళ్ళకి రారు. అంతకుముందు మీటర్ రీడర్స్ రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తుంటారు. సో ఇప్పుడు అలాంటి డిస్టర్బెన్స్లు అనేది కన్జ్యూమర్స్కి ఉండదు, మొత్తం యాప్ ద్వారానే రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే పాత మీటర్ ఉందో పాత మీటర్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, కొత్త మీటర్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి సార్? కొత్త మీటర్లో వచ్చేసేసి కమ్యూనికేషన్కి సంబంధించిన సిమ్ ఉంటుంది. సో ఎప్పటికప్పటికి డేటా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి డేటా అక్కడ రికార్డ్ అవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, కన్జంప్షన్ మన నియంత్రణలోనే ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. మనం ఎన్ని యూనిట్లు వాడాము, నెక్స్ట్ మంత్ ఎన్ని యూనిట్లు వాడుకోవాలనేది పూర్తిగా మనకు వినియోగదారుల చేతుల్లోనే ఉంటుంది. దాన్ని అనుసరించి మనం కన్జంప్షన్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే చాలామంది వినియోగదారులకి పాత మీటర్లోనే తక్కువ రీడింగ్ వస్తుంది, పాత మీటర్లోనే తక్కువ అమౌంట్ వస్తుంది, కొత్త మీటర్లో ఎక్కువ అమౌంట్ వస్తుందన్న కొంత అపోహ అయితే ఉంది. దీనికి మీరు ఏం చేస్తున్నారు సార్? అది అపోహ మాత్రమే. మేము దాదాపు 2000 చెక్ మీటర్లు అనేది పెట్టాము. పాత మీటర్ల కన్నా ఈ స్మార్ట్ మీటర్లోనే ఇంకా 1-2 యూనిట్లు తక్కువగా నమోదైంది. మేము శాస్త్రీయంగా మీటర్లు పెట్టాము. పాత మీటర్లకి స్మార్ట్ మీటర్లకు కూడా కన్జంప్షన్ వెరిఫై చేశాము. ఎక్కడ కూడా ఆ రికార్డింగ్ అనేది ఎక్స్ట్రా లేదు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి కమర్షియల్ కన్జ్యూమర్స్కి కెపాసిటర్స్ ఎక్కువ పెట్టుకోవడం వలన అంతకుముందు బిల్లులు ఎక్కువ వచ్చినాయి. అంటే సపోజ్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ సాయంత్రం పూట ఈవినింగ్ మోటార్స్ ఆఫ్ చేసేసి కెపాసిటర్స్ ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల, కెపాసిటర్స్ రన్నింగ్లో ఉండటం వల్ల లీడ్ కేవీఏహెచ్ అనేది రికార్డ్ అవుతుంది. ఆనరబుల్ ఏపీఆర్సీ చైర్మన్ గారు మొన్న మనకు హియరింగ్ కూడా జరిగింది విజయవాడలో, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఇక్కడ వినియోగదారుల నుంచి వచ్చిన సూచనల మేరకు బ్లాక్ చేశారు, ఆ లీడ్ని, కేవీహెచ్ లీడ్ని బ్లాక్ చేశారు. సో ఇప్పుడు అలాంటి ఏదైనా కెపాసిటర్ సర్ఛార్జీ ఎక్కువ పడ్డ కన్జ్యూమర్స్ కూడా ఫ్యూచర్ బిల్స్లో అడ్జస్ట్ చేయమని ఇచ్చారు. సో కాబట్టి కమర్షియల్ కన్జ్యూమర్స్ కానీ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అధికంగా పాత మీటర్ల కంటే కన్జంప్షన్ రికార్డు కావు. అదే యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో డైలీ కన్జంప్షన్ ఉంటుంది, అలానే అవర్లీ కన్జంప్షన్ కూడా ఉంటుంది. సో ఎన్ని యూనిట్లు వాడారనేది కూడా క్లియర్గా ఉంటుంది. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళు విలువైన సూచనలు కూడా ఆ యాప్లో ఇస్తారు. ఆ యాప్ను కూడా చాలా ఈజీగా ప్లేస్టోర్ నుంచి ఏపీసీపీడీసీఎల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే కన్జంప్షన్ చూసుకోవచ్చు. దీనివల్ల స్మార్ట్ మీటర్ వల్ల ఉపయోగాలే కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అది మా సిబ్బంది కన్జ్యూమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కూడా ఎన్లైటన్ చేస్తున్నారు. అలాంటి కెపాసిటర్స్ ఎక్కడైతే ఎక్కువగా వాడుకున్నారో అలాంటి కన్జ్యూమర్స్కే ఎక్కువ వస్తుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈవినింగ్ టైము పొరపాటున వాళ్ళు మోటార్స్ ఆఫ్ చేస్తారు, బట్ కెపాసిటర్స్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నారు. దానివల్ల కెపాసిటర్స్ ఉండటం వల్ల ఆ లీడ్ అనేది రికార్డ్ అవుతుంది కేవీహెచ్. సో దానివల్ల ఎక్స్ట్రా బిల్స్ అనేది వచ్చినాయి. ఇప్పుడు గౌరవ ఏపీఆర్సీ చైర్మన్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అలా ఎక్కువ అమౌంట్ కట్టిన కన్జ్యూమర్స్ కూడా నెక్స్ట్ బిల్లులో రీఫండ్ చేయడం జరుగుతుంది. పాత మీటర్తో పోలిస్తే కొత్త మీటర్ స్మార్ట్ మీటర్లో వినియోగము బాగుంటుందని ఎక్కడా కూడా ఎలాంటి అపోహలకు తావు లేకుండా దీన్ని ట్రాన్స్పరెన్సీగా నిర్వహిస్తున్నామని ఎస్సీ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు సమ్మె పాటిస్తున్నాయి. విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, నీటి సరఫరా, మైనింగ్, గ్యాస్ పైప్లైన్ వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కేరళలో సమ్మె వల్ల జనజీవనం స్తంభించింది. ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోంది. ఉద్యోగులు విధులకు రాకుంటే పని చేయనట్లే పరిగణిస్తామని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్లో వివిధ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి, ర్యాలీలు నిర్వహించాయి. రోడ్లపై వెళుతున్న వాహనాలను ఆపి సమ్మెకు సహకరించాలని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె నిర్వహిస్తున్నారు. బ్యాంకు యూనియన్లలో ఏఐబీఈఏ, ఏఐబీఓఏ,
బీఈఎఫ్ఐలు సమ్మెలో పాల్గొంటుండగా మిగిలినవి మద్దతు తెలిపాయి. ప్రైవేటీకరణ, విద్యుత్ సవరణ బిల్లు 2025, జాతీయ విద్యుత్ పాలసీ 2026ను వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, అవుట్సోర్సింగ్ నిలిపివేత, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కార్మిక సంఘాలు కదం తొక్కాయి. భారీ ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మికుల వ్యతిరేక విధానాలను కేంద్రం విడనాడాలని నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. గతంలోని 29 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తోందంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్మికులు సమ్మె చేపట్టారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రధాన రహదారిలో నిర్వహించిన ర్యాలీలో వందల సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలకు చెందిన జెండాలు చేతపట్టి కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు. లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 4 రోజుల క్రితం ల్యాంబోర్గినీ కారుతో పలువురిని ఢీకొట్టిన ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాన్పూర్ వీఐపీ రోడ్లో కొందరు పాదచారులు ఇతర వాహనాలను ల్యాంబోర్గినీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన 18 ఏళ్ల ఈ రిక్షా డ్రైవర్ మొహమ్మద్ తౌఫీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే కారు నడిపింది 35 ఏళ్ల శివం మిశ్రా కాదని, తానే నడిపానంటూ మిశ్రా డ్రైవర్ బుధవారం పోలీసుల వద్ద లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అతడి వాదనను తోసిపుచ్చిన పోలీసులు సీసీటీవీ ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా శివం మిశ్రానే కారు నడుపుతున్నట్లు తేలిందని స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకే అనారోగ్యంగా ఉన్నట్లు ఢిల్లీలో ఆసుపత్రిలో చేరినట్లు శివం మిశ్రా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ చేసింది. ఇంజిన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాజుకునే ప్రమాదం ఉన్నందున రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 2020-22 మధ్య ఉత్పత్తి చేసిన 16 మోడళ్లలో ఈ సమస్య ఉన్నట్లు ప్రతినిధి తెలిపారు. వివిధ మోడల్స్కు చెందిన దాదాపు 5,75,000 వాహనాలపై ఈ ప్రభావం ఉంటుందని BMW అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆయా మోడల్ వాహనాల్లో స్టార్టర్ మోటార్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడైందని వెల్లడించింది. ఎక్కువసార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మ్యాగ్నెటిక్ స్విచ్లో అరిగిపోవటం, కారు స్టార్ట్ అవ్వడం కష్టతరమవుతుందని తెలిపింది. కొన్నిసార్లు కారులో మంటలు చెలరేగడానికి దారితీయొచ్చని BMW వివరించింది. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ BNP చైర్మన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఢాకాలో ఓటు వేశారు. దశాబ్దం తర్వాత ఓటు వేసినట్లు చెప్పిన రెహమాన్, బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. BNP ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న జమాతియా ఇస్లామీ పార్టీ అధినేత షఫీకుర్ రెహమాన్ ఢాకాలోని మణిపూర్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఫలితాన్ని తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా 300 పార్లమెంటరీ స్థానాలకు 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఒక అభ్యర్థి మరణించడంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేశారు. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీ పైన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. మొత్తం 12.7 కోట్ల మంది ఓటర్లలో 3.58% మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. దాదాపు 10 లక్షల బలగాలను మోహరించారు. అధిక వేతనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్తో 6,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సమ్మె చేస్తున్నారు. ఫలితంగా శాన్ ఫ్రాన్సిస్కో యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని 120 పాఠశాలలు వరుసగా 3వ రోజు మూతపడ్డాయి. వేతనాలు, ఇతర డిమాండ్లపై యునైటెడ్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనియన్, జిల్లా యంత్రాంగం మధ్య ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బుధవారం వందలాది మంది ఉపాధ్యాయులు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓషన్ బీచ్ వద్ద స్ట్రైక్ అనే ఆంగ్ల పదం తలపించేలా నిలబడి నిరసన తెలిపారు. సమ్మె వల్ల విద్యార్థులకు నష్టమని తెలిసినా వారి భవిష్యత్తు కోసమే రోడ్లపైకి వచ్చామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ మేరట్లోని సౌత్ ర్యాపిడ్ రైల్వే స్టేషన్లో కోతుల బెడదతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల్లో ఆహారం లేక నగరానికి చేరుకున్న కోతులు మేరట్ ర్యాపిడ్ స్టేషన్లో ఆహారం కోసం ప్రయాణికులపై దాడులు చేస్తున్నాయి. వారి వద్ద బ్యాగులు, ఇతర సామాగ్రిని లాక్కుంటున్నాయి. ప్రతిఘటించే ప్రయాణికుల్ని, వారి పిల్లల్ని గాయపరుస్తున్నాయి. స్టేషన్లో చిరుతిళ్ల దుకాణాలు నడపడం కూడా కష్టంగా మారిందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదని ప్రజలు వాపోతున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే ఈ రోడ్డును ప్రారంభించారు. ముంబై కోస్టల్ రోడ్డుపై నిర్దేశిత వేగంతో ప్రయాణిస్తే ఐకానిక్ బాలీవుడ్ పాట జై హో వినిపించేలా ఏర్పాటు చేశారు. హంగేరీ సాంకేతికత ఆధారంగా ఈ మ్యూజికల్ రోడ్డును అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కోస్టల్ రోడ్లోని 500 మీటర్ల మేర దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వెళ్లే మార్గంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి లేన్లో మ్యూజికల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. వాహనాలు ఈ మ్యూజికల్ స్ట్రిప్స్ పై గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు కలిగే టైర్ల రాపిడి ధ్వని తరంగాలుగా మారి జై హో పాటను వినిపిస్తాయి. ఈ సంగీతం కారులో ఉన్న వారికి స్పష్టంగా వినిపిస్తుంది. ఆస్కార్, గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్రంలోని జై హో పాటను ఇందుకోసం ఎంచుకున్నారు. ఇలాంటి రోడ్లు కేవలం హంగేరీ, జపాన్, దక్షిణ కొరియా, యుఏఈ వంటి దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. పింఛన్లపై జరిగిన చర్చతో శాసనమండలి దద్దరిల్లింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లు తొలగించారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై మంత్రులు ధీటుగా బదులిచ్చారు. వైసీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని, వాటిని సవరించే క్రమంలో కొన్ని ఆగాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. తొలగింపు అంశంపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగదని శాసనమండలిలో హామీ ఇచ్చారు. 5 లక్షల పైగా పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా సుమారుగా 1 లక్ష పైబడి వికలాంగులను గాలిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. భర్త చనిపోయిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా, పెన్షన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా 2 సంవత్సరాలు కావస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అప్పేమో విపరీతంగా పెరుగుతూనే ఉంది, కానీ పేదలకు చేయాల్సిన ఈ పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దయచేసి మంత్రి గారు పెన్షన్లు తీసేయలేదని చెప్పడం చాలా బాధాకరం. మీరు స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. 61 లక్షల పైచీలకు మేము డబ్బులు ఇస్తే 59 లక్షల మంది తీసుకుంటారని వాళ్లే చెప్పే పరిస్థితి ఉందంటే ఇది ఎంత మటుకు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 54,10,000 పెన్షన్స్ 2019 నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం గత 20 నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష. గత గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్తవి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ 20 నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్స్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఈ 20 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. తమరు ఒక్క పెన్షన్ కూడా తీసివేయకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారు? వికలాంగులు అనే దయాదాక్షిణ్యం లేకుండా పెరగడం వాస్తవం కాదా? వాళ్ళు రోడ్డు పడిన కూడా విషయం వాస్తవం కాదా? ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు వచ్చాయి అధ్యక్ష. అంటే అనర్హులకి వికలాంగుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. బైక్ మీద తిరుగుతున్న వాడికి బెడ్ పెన్షన్, అదే శాశ్వత 100% డిజేబిలిటీ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుందని చాలా వార్తలు రావడం జరిగింది. దానికోసం అని చెప్పి అక్కడక్కడ కలెక్టర్స్ ప్రోయాక్టివ్గా తీసుకున్న నేను కొన్ని వెరిఫికేషన్లో అనర్హులు ఎక్కువగా బయటకు రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 8 లక్షల డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయి. ఈ 8 లక్షల పెన్షన్స్ కూడా ఒకసారి రీవెరిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డిజేబుల్ పెన్షన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరికి కూడా పెన్షన్ ఆగలేదు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అనర్హులు ఉన్న ఎవరైతే నిర్ధారణ అయిందో వాళ్ళ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ ఒకటి అంటే గతంలో చేసిన డాక్టర్ కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పంపించి కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నాం అధ్యక్ష. సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వితంతు అంటే అర్థం ఏంటంటే భర్త చనిపోతే
ఆ భార్యని వితంతు అనేది మన వితంతు పెన్షన్కి రెఫ్యూషన్ అది. ఆ భర్తకు వచ్చే పెన్షన్ ఉన్న భార్య చనిపోతే ఇస్తున్నామే. అంతకుముందు ఒక 18 నెలల కాలంలో లేదా 16 నెలల కాలంలో చనిపోయిన భార్యలు ఎంతమంది ఉన్నారు, భర్త చనిపోయిన భార్య ఎంతమంది, ఆడికి ఎవరికైనా పెన్షన్ ఇచ్చారని సూటిగా అడుగుతున్నాడు. గడిచిన 20 నెలల్లో ఎవరికి కూడా పెన్షన్ అనేది ఆపకుండా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 2014-19లో ఒక పవర్టీ లైన్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదనంటే ఒక వైట్ కార్డ్ ఉన్నటువంటి ఫ్యామిలీ, వైట్ కార్డ్ హోల్డర్కి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉండేది అధ్యక్ష. అయితే గత గవర్నమెంట్ ఏం చేసింది అధ్యక్ష, హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకటి కొత్తగా కార్యాచరణ చేస్తూ కొత్త పెన్షన్ అనేది ఎలాగివ్వాలి అనేది ఒక కార్యరూపం చేయడం జరుగుతుంది అధ్యక్ష. మేము ఎలక్షన్లో చెప్పాం, మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో పోయినటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చేస్తామని చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మేమేదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, రాక 2 మాసాల ముందే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. 20 మాసాల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒక పెన్షన్కే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చాము అధ్యక్ష. డెత్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వరు కదా. ఏదైతే మీరు అన్నట్టుగా ఆ 1,00,000, 2,000 తగ్గాయి డెత్ పెన్షన్స్ అధ్యక్ష. 2019 వరకు ఏ మంత్లో భర్త చనిపోతే ఆ మంత్లోనే భార్యకి ఇచ్చేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు కారణం ఏంటో తెలియదు. భర్త చనిపోయినా భార్యకి పెన్షన్ ఇవ్వలేదు. రికార్డు ఉంది కదా, తెప్పించండి, ఒకరోజు కూర్చొని రికార్డు చూడండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ వస్తే ఇమీడియట్గా ఆ మరుసటి నెలలోనే డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అన్నీ జరుగుతున్నాయి. ఒకరేమో ఎలక్ట్రికల్ దుకాణంలో సేల్స్మెన్, మరొకరేమో కిరాణా షాపులో పనిచేసుకునే వ్యక్తి, ఇంకో ఇద్దరు ఫ్యాన్సీ స్టేషనరీ షాపుల నిర్వాహకులు, ఓ కొరియర్ వ్యాపారి, మరో ఆఫీస్ బాయ్. వీరంతా ఎవరనుకుంటున్నారో? వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఆ ముఠా నెలకొల్పిన 10ల కొద్దీ డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు. అలా ఉన్నట్లు వారికి తెలీదు. ఆర్థికంగా వెనుకబడ్డ ఇలాంటి వారి గుర్తింపు పత్రాలు దొంగిలించటం, వేరే అవసరాల పేరిట వాటిని తీసుకుని దుర్వినియోగం చేసి వైసీపీ మద్యం ముఠా ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించింది. తొలి అంచెలో 4, 2-3 అంచెల్లో 32 డొల్ల కంపెనీల ద్వారా 77.55 కోట్ల సొత్తు మళ్లించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో బుధవారం 63 పేజీల అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మద్యం ముడుపుల సొత్తు మనీ ట్రయల్ను ఈ అభియోగ పత్రంలో వివరించారు. ఊరు పేరు లేని కంపెనీలను ఏర్పాటు చేయటం, అందులో పలువురిని డైరెక్టర్లుగా చేర్చి సొత్తును మళ్లించడాన్ని ముఠా ఎలా నిర్వహించిందో వివరించారు. వీటన్నింటికీ ముంబైకి చెందిన అనిల్ చోక్రాను ముందు పెట్టి ఈ డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి పేరిట లావాదేవీల నిర్వహణ వంటివన్నీ చేయించింది. వైసీపీ మద్యం ముఠాకు లంచాలు చెల్లించేందుకు అదాన డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లు ముంబైకి చెందిన 4 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి 77.55 కోట్లు మళ్లించాయి. తొలుత ఓల్విక్ మల్టీ వెంచర్స్, క్రిపటి ఎంటర్ప్రైజెస్, నైస్నా మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాయి. ఆ సంస్థల నుంచి మరో 32కు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఈ నిధులు వెళ్లాయి. వాటి నుంచి చివరిగా మద్యం ముఠా సభ్యులకు సొమ్ము చేరింది. అదాన డిస్టిలరీస్ నుంచి 18.20 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20.28 కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 39 కోట్లు, ఓల్విక్, క్రిపటి, నైస్నా, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేశారు. ఓల్విక్ నుంచి 14 కంపెనీల్లోకి 31.33 కోట్లు, క్రిపటి నుంచి 22 కంపెనీలోకి 31.51 కోట్లు, నైస్నా నుంచి 3 కంపెనీల్లోకి 10.58 కోట్లు, విశాల్ నుంచి 4 కంపెనీల్లోకి 4.08 కోట్లు మళ్లించారు. ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాలు పరిశీలించగా అసలు అక్కడ అలాంటి కంపెనీలే లేవని తేలింది. భవనాల యజమానులను ప్రశ్నిస్తే తామెప్పుడూ అలాంటి కంపెనీలకు అద్దెకు ఇవ్వలేదని చెప్పారు. వైట్ను బ్లాక్లోకి మార్చి సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు అనిల్ చోక్రాయే ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బహుళ అంచెల్లో నిధులు రూటింగ్ చేయటంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారు. లంచాల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు.
ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి డబ్బులిచ్చి ఆధార్ ఇతర గుర్తింపు కార్డులను అనిల్ చోక్రా సేకరించారు. వాటి ఆధారంగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిని అడ్డం పెట్టుకుని వైట్ను బ్లాక్లోకి, బ్లాక్ను వైట్లోకి మార్చారు. తన పేరిట ఏ కంపెనీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సిమ్లు మార్చేశారు. దుస్తుల కొనుగోలు పేరిట నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఈవే బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడ్డారు. దీనికోసం 10 సిమ్ కార్డులను మార్చారు. 2020-21 నుంచి 2022-23 మధ్య ఆయా కంపెనీల జీఎస్టీ ఫైలింగ్ వివరాలు పరిశీలించగా 36 డొల్ల కంపెనీలకు 20 ఇనాక్టివ్ గా ఉన్నట్లు తేలింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్కేశ్ రెడ్డి తరపున ఈ దందా నడిపించారు. ఈ డొల్ల కంపెనీల నిర్వహణ, లంచాల సొమ్ము మళ్లింపు కోసం అనిల్ చోక్రా అనేక సిమ్ కార్డులు వినియోగించారు. ఈ క్రమంలో వివిధ డొల్ల కంపెనీల ప్రతినిధులతో 174 సార్లు ఒకే చోట ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేసులో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఒకసారి ఒకే లొకేషన్లో ఉన్నట్లు వెల్లడైంది. వీరి మధ్యనున్న సంబంధాన్ని ఇది బట్టబయలు చేసింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న కాలంలో ఆయన పిఏ చిన్నపన్నకు పెద్దపీట వేశారనేందుకు మరో రుజువు దొరికింది. చిన్నపన్న పేరిట 2021 సెప్టెంబర్ 1 నెలలోనే 6433 సుపథం టికెట్లను టీటీడీ చైర్మన్ కార్యాలయం జారీ చేసింది. ఎమ్మెల్యేకు రోజుకు కేవలం 6 సుపథం టికెట్లను మాత్రమే జారీ చేస్తే చిన్నపన్నకు ఏకంగా సగటున 214 టికెట్లను ఇవ్వటం అప్పటి టీటీడీ చైర్మన్తో ఉన్న బంధాన్ని బట్టబయలు చేస్తోంది. సుబ్బారెడ్డికి సన్నిహితుడు కాకపోతే అన్ని టికెట్లు ఎందుకు ఇస్తారని, 4 ఏళ్లలో ఎన్ని లక్షల టికెట్లు ఇచ్చి ఉంటారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన కదురు చిన్నప్పన్న 2018 వరకే తనకు పీఏగా పనిచేశాడని, తర్వాత అతనితో తనకెలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదే పదే చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలనడానికి మరో రుజువు లభ్యమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి సాధారణ భక్తులు ఉచిత దర్శనం టికెట్ల కోసం తిరుపతిలోని క్యూలైన్లలో తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తారు. ఇక ఆన్లైన్లోనూ ఏ ఎమ్మెల్యే సిఫార్సు లేఖతోనూ 300 రూపాయల సుపథం టికెట్లు దొరికితే సంబరపడతారు. అలాంటిది టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో 2021 సెప్టెంబర్లోనే చిన్నప్పన్న పేరు మీద చైర్మన్ కార్యాలయం నుంచి ఏకంగా 6433 టికెట్లు జారీ చేశారు. ఈ లెక్కన సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న 4 ఏళ్లలో చిన్నప్పన్న పేరు మీద కొన్ని లక్షల టికెట్లు జారీ చేసి ఉంటారనడానికి ఇది నిదర్శనం. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఇంకెన్ని జారీ చేసి ఉంటారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ హయాంలో కూడా ఒక్కో ఎమ్మెల్యేకి రోజుకు 6 సుపథం టికెట్లు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా వారానికి 5 రోజులే. కానీ చిన్నప్పన్న పేరు మీద 2021 సెప్టెంబర్లో ఒక్కరోజు కూడా విరామం లేకుండా రోజుకు సగటున 214 టికెట్లు జారీ అయ్యాయి. అది కూడా చైర్మన్ కార్యాలయం నుంచి. సుబ్బారెడ్డి మాత్రం చిన్నప్పన్న 2014 నుంచి 2018 వరకే తన దగ్గర పీఏగా పనిచేశారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ అధికారిగా పనిచేశాడని, అతనితో తనకెలాంటి సంబంధమూ లేదని చెప్పుకొస్తున్నారు. సుబ్బారెడ్డి అండ లేకపోతే ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేసే ఒక సాధారణ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పేరు మీద టీటీడీ చైర్మన్ కార్యాలయం ఒక్క నెలలో 6433 సుపథం టికెట్లు ఎందుకు జారీ చేస్తుంది? గత వైసీపీ హయాంలో చిన్నప్పన్న పేరుకు ఢిల్లీలోని ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా ఉన్న సుబ్బారెడ్డికి అనధికారిక పీఏగా పనిచేశారని, ఆయన ఇంట్లో మనిషిగా చెలామణి అవుతూ ఆయన తరపున అన్ని పనులు చక్కబెట్టారని, టీటీడీలోనూ చక్రం తిప్పారనడానికి, చైర్మన్ కార్యాలయంలో హవా చెలాయించారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో చిన్నప్పన్న పేరు మీద ఎన్ని లక్షల టికెట్లు జారీ చేశారో, టీటీడీతో ఏ సంబంధం లేని వ్యక్తి పేరు మీద అన్ని లక్షల టికెట్లు ఎందుకు జారీ చేశారో లెక్కలు తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. విశాఖ నగరం మరో అంతర్జాతీయ నౌకల ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈసారి విశాఖ తూర్పు నౌకాదళం నేతృత్వంలో 2 వారాల పాటు 3 ఉత్సవాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి వీవీఐపీలు, అతిథులు తరలిరానుండటంతో వారి భద్రతకు ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. భద్రత ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం విశాఖ సిపి శంఖబ్రత బాక్షితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. విశాఖపట్నం మరో చారిత్రక పండగకు వేదికగా నిలుస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలన్ 2026, హిందూ మహాసముద్ర ప్రాంత నేవీ చీఫ్స్ కాన్క్లేవ్, ఈ 3 ఉత్సవాలు 10 రోజుల పాటు విశాఖ నగరంలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో స్నేహ సంబంధాలు నిలుపుతున్న
దేశాలకు సంబంధించిన నేవీ చీఫ్లు అలాగే ఇతర ఉన్నతాధికారులు వీరందరూ కూడాను విశాఖకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే విశాఖ నగర పోలీసులు ప్రత్యేకించి భద్రతా ఏర్పాట్లని పటిష్టంగా అంటే 1200 నుంచి 1300 హోటల్ గదులు ప్రత్యేకించి అతిథులతో నిండిపోయిన తరుణంలోనే భద్రతకు సంబంధించి విశాఖపట్నం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ప్రస్తుతం ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ నౌకాదళ ఉత్సవాల కోసం ఏ రకంగా మన పోలీస్ శాఖ సమాయత్తమైంది? ఇప్పుడు మీరు చెప్పిన 3 ఈవెంట్ కాకుండా ఇంకొక పెద్ద ఈవెంట్ కూడా ఉంది. అది వచ్చేసి ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్. అది 19వ తేదీ జరగబోతుంది. ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ సందర్భంగా లక్ష మంది ప్రజలు కూడా చూడడానికి వస్తారు. అది కూడా ఒక పెద్ద ఈవెంట్. ఈ అన్ని ఈవెంట్స్ సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం, నేవీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని విధంగా ప్రయత్నాలు చేస్తున్నారండి. మొత్తం దాదాపు 7,000 మంది పోలీసులని డిప్లాయ్ చేయడం జరగబోతుంది. మన గౌరవనీయులైన ప్రెసిడెంట్ మ్యామ్ 17వ తేదీ వచ్చి 18వ తేదీ వెళ్ళిపోతారండి. మేడం మొదటి రోజు ప్రెసిడెన్షియల్ బ్యాంక్వెట్ డిన్నర్, మరుసటి రోజు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2 ఈవెంట్లో పాల్గొంటారండి. అందరూ రాబోతున్నారండి. కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. నిరంతర 64 డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టడం, అదే మాదిరిగా ప్రతి చోట సీసీటీవీ ద్వారా నిఘా పెట్టడం, అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ మీద నిఘా పెట్టడం, ఈ పాత్ యాప్ ద్వారా ప్రతి విఐపి వివిఐపికి హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్ ఎన్ష్యూర్ చేయడం, తర్వాత ఈ ఫారెన్ డిగ్నిటరీస్ వాళ్ళు కరెక్ట్ టైంకి ఈవెంట్కి వెళ్ళడం, ప్రోగ్రాం అయిపోయినాక ఈవెంట్ నుండి గమ్యాన్ని చేరిపోవడం, ఇవన్నీ కూడా హసల్ ఫ్రీ ట్రాఫిక్ మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 75 దేశాల నుండి ఫారెన్ మిలిటరీ పర్సనల్ అండ్ ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారండి. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్ బృందాలను మనం ఎంత ఏర్పాటు చేస్తాం, అవి ఏ రకంగా రౌండ్ ది క్లాక్ మీరు వస్తాయని చెప్తున్నారు, అది ఏ రకంగా మనం డిప్లాయ్ చేస్తాం? 2 వీలర్ పెట్రోలింగ్, 4 వీలర్ పెట్రోలింగ్ ఎక్స్టెన్సివ్గా చేయబోతున్నాం. ఏ పోలీస్ స్టేషన్లో 2 వీలర్స్ 4 వీలర్స్ ఖాళీగా ఉన్నాయి, అవి రప్పిస్తున్నాం హెడ్ క్వార్టర్స్. ప్రతి 2 వీలర్కి ప్రతి 4 వీలర్కి జీపీఎస్ ఫిట్ చేయించి తర్వాత మళ్ళీ దింపేస్తాం ఫీల్డ్కి. కంటిన్యూస్గా పెట్రోలింగ్ కోసం మనం ఉపయోగించాలి. మేము మా ఫోన్లో యాప్ ద్వారా పరిశీలిస్తున్నాం. ఈ అన్ని ఈవెంట్స్ చాలా బాగా జరగాలి, విజయవంతంగా జరగాలి. మన సిటీకి ఆల్రెడీ మన దేశంలో మన ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. ఇంకా మంచి గుర్తింపు రావాలని మేము ఆశిస్తున్నాం. మేము 24/7 ఆ దిశగా పనిచేస్తున్నాం. ధన్యవాదాలండి. ఇది నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి గారి మనోగతం. నౌకాదళ ఉత్సవాలకు సంబంధించి మొత్తం పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. 24 గంటల్లోనూ మొత్తం నగరం అంతా జల్లెడ పట్టే ఆ విధంగానే పోలీస్ బందోబస్తు ఉంటుందని సాయం చెప్పడం జరుగుతుంది. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.